హాయ్ సినిమా లవర్స్, ఈ మంత్ ఓటీటీలో మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ వచ్చింది. అల్గారిథం వల్ల వచ్చే పాపులారిటీ పక్కన పెట్టి ఖచ్చితంగా ఇంప్రెస్ చేసే హిడెన్ జెమ్స్ ఇందులో చాలా ఉన్నాయి. సో మీ టైంకి వర్త్ అనిపించేవి, టేస్ట్కి సెట్ అయ్యేవి ఉంటే ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. సరే, లేట్ చేయకుండా లిస్ట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నెంబర్ 1, థాయ్ కిలవి. పల్లెటూరు బ్యాక్డ్రాప్లో ఒక మంచి ఓల్డ్ స్కూల్ వింటేజ్ వైబ్స్ ఉండేటువంటి ఫ్యామిలీ కామెడీ ఈ థాయ్ కిలవి సినిమా. రాధిక శరత్ కుమార్ గారు ఇందులో లీడ్ రోల్ చేశారు. పాయింట్ ఏంటంటే, ఒక మారుమూల పల్లెటూరులో ఒక ముసలావిడ ఉంటుంది. వడ్డీ వ్యాపారం చేసుకుంటూ అందరినీ తిడుతూ కొంచెం హార్ష్గా ఉండే పర్సనాలిటీ ఇది. సో అలాంటి ముసలామ లైఫ్లో సడన్గా ఒక ఇన్సిడెంట్ ఎలాంటి చేంజ్ తీసుకొచ్చింది అనేది ఇందులో కథ. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, డెఫినెట్గా ఆ స్టోరీలో ఉన్న సోల్. అంటే సినిమా అయిపోయిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రాధిక గారితో పాటు సపోర్టింగ్ రోల్స్ చేసిన ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ మనకి కనెక్ట్ అవుద్ది. ఫ్యామిలీ రిలేషన్స్ మధ్యలో మనీ అనేది ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందో ఎక్కడ బోర్ కొట్టించకుండా చాలా బ్రీజీగా, ఎంటర్టైనింగ్గా చూపించారు. సో వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా నవ్వుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. సినిమా జియో హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 2, ఏపెక్స్. యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి నెట్ఫ్లిక్స్ నుండి వచ్చినటువంటి ఒక రా అండ్ ఇంటెన్స్ ఎక్స్పీరియన్సే ఈ ఏపెక్స్ మూవీ. ఎవరెస్ట్ లాంటి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ మూవీస్ తీసిన బాల్టసార్ కోర్మకూర్ ఈ సినిమాకి డైరెక్టర్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ రాక్ క్లైంబర్ ఎవ్వరికి తెలియని అడవిలో డేంజరస్ కొండ ఎక్కడానికి వెళ్ళిద్ది. ఆల్రెడీ న్యాచురల్గానే ఈ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అనేవి ఎంత రిస్క్ మనందరికీ తెలుసు. కానీ అక్కడ ఆమెకు అనుకోకుండా ఒక పెద్ద థ్రెట్ ఎదురవుద్ది. ఒక సైకో హంటర్ ఆమెను టార్గెట్ చేసి వేటాడడం మొదలు పెడతాడు. అసలు ఆమెను ఎందుకు టార్గెట్ చేశాడు, ఆ ఐసోలేటెడ్ ఫారెస్ట్లో ఆమె ఎలా సర్వైవ్ అయ్యింది అనేది మెయిన్ స్టోరీ. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, టెన్షన్ని బిల్డ్ చేసిన విధానం. అంటే ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత సినిమా ఒక డార్క్ సస్పెన్స్ జోన్లోకి వెళ్ళిపోద్ది. అలాగే చార్లీస్ థెరోన్ అండ్ టేరన్ ఎడ్జర్టన్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ వల్ల ఆ సర్వైవల్ ఫైటింగ్ అనేది చాలా అథెంటిక్ అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ అయితే ఆ అడవిలోని విల్డర్నెస్ని, డేంజర్ని చాలా రియలిస్టిక్గా క్యాప్చర్ చేసింది. సో ప్యూర్ అడ్రినలిన్ రష్ కావాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత 3వది, డస్ట్ బన్నీ. హ్యానిబల్ లాంటి వరల్డ్ క్లాస్ సిరీస్ తీసిన బ్రయన్ ఫుల్లర్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. మ్యాడ్స్ మికెల్సన్ లాంటి గ్రేట్ యాక్టర్ ఇందులో మెయిన్ రోల్ చేశాడు. ఇందులో కథ ఏంటంటే, ఒక 8 సంవత్సరాలు ఉండే చిన్న పాప తన మంచం కింద ఉండే ఒక మాన్స్టర్ మర్డర్ చేసిందని చెప్పి బలంగా నమ్ముద్ది. ఆ మాన్స్టర్ని చంపడానికి తన పక్కింట్లో ఉండే ఒక క్రిమినల్ హెల్ప్ అడుగుద్ది. సో అసలు ఆ పాప చెప్పే మాన్స్టర్ నిజంగా ఉందా, లేక అది ఆమె ఇమాజినేషన్ అనేది మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో స్టోరీ టెల్లింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ఒక డార్క్ ఫెయిరీ టేల్ వైబ్ని మెయింటైన్ చేస్తూనే సైకలాజికల్గా కూడా మనల్ని డిస్టర్బ్ చేసే స్టఫ్ ఇందులో ఉంటుంది. అండ్ ఒక చిన్న పాప ఇన్నోసెన్స్కి, ఒక హిట్ మ్యాన్కి మధ్య ఉండేటువంటి ఆ వియర్డ్ బాండింగ్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. రెగ్యులర్ జంప్ స్కేర్స్లో ఉండే హారర్ లాగా కాకుండా ఫెయిరీ టేల్ని సైకలాజికల్ స్టోరీ టెల్లింగ్తో మిక్స్ చేసి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. సో తప్పకుండా చూడండి, ప్రైమ్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 4, యూత్. కెన్ కరుణాస్ లీడ్ రోల్ చేస్తూ ఓన్గా డైరెక్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో బాగానే ట్రెండ్ అయింది. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే యాక్టర్లే సొంతంగా రాసుకోవడం, సినిమా తీసుకోవడం కామన్ అయిపోయింది. అయితే ఈ సెగ్మెంట్లో చాలా తక్కువ మంది సక్సెస్ అవుతున్నారు. సో ఆ లిస్ట్లో ఇప్పుడు కెన్ కరుణాస్ యాడ్ అయ్యాడు. ఈ యూత్ మూవీ ఒక సింపుల్ అండ్ బ్రీజీ రామ్కామ్. అంటే మరీ బీభత్సమైన కొత్త రకమైన సినిమా ఏం కాదు, సింపుల్గా ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ యంగ్స్టర్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ని, రిలేషన్షిప్స్ని వీటిని బేస్ చేసుకుని కథ రాసుకున్నారు. అయితే తెలిసిన కథను కూడా ఎంగేజింగ్గా ఒక ఫన్ వేలో నేరేట్ చేయడం వల్ల యూత్ సినిమా మీకు ఎక్కడ బోర్ కొట్టినట్టు అనిపించదు. నాస్టాల్జియా కూడా అక్కడక్కడ బాగానే వర్కౌట్ అవుద్ది. సో సినిమా మనకు కూడా ఆ పాత స్కూల్ డేస్ని గుర్తు చేస్తుంది. ఆ ఏజ్లో ఉండే ఇన్సెక్యూరిటీస్, ఫ్యామిలీ స్ట్రగుల్స్, ఇలాంటి ఎమోషన్స్ని బాగానే ట్యాప్ చేశారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పొచ్చు. సో రిలేటబుల్ అండ్ హార్ట్ టచింగ్ స్పేస్లో ఒక డీసెంట్ మూవీ, ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. తర్వాత నెంబర్ 5, తూయా మే. ఇదొక యూనిక్ సర్వైవల్ థ్రిల్లర్. 2018లో థాయిలాండ్లో వచ్చినటువంటి ద పూల్ అనే మూవీకి ఇది హిందీ రీమేక్. బిజోయ్ నంబియర్ డైరెక్షన్ అండ్ ఆదర్శ్ గౌరవ్ యాక్టింగ్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ అని చెప్పాలి. పాయింట్ ఏంటంటే, 20 అడుగుల లోతుండేటువంటి ఒక ఖాళీ స్విమ్మింగ్ పూల్లో ఒక కపుల్ అనుకోకుండా స్టక్ అయిపోతారు. దాని నుండి బయటికి రావడానికి మెట్లుండో, ఫోన్ కూడా పైన ఉండిపోద్ది. సో ఆ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడాలి అని ఆలోచించే టైంలో అనుకోకుండా ఒక డెడ్లీ క్రోకోడైల్ ఆ పూల్లోకి వస్తుంది. సో దాని నుండి తప్పించుకుని ఎలా సర్వైవ్ అయ్యారు అనేది మెయిన్ స్టోరీ. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి ఒక క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ వస్తుంది. కొంచెం లెంగ్త్ ఎక్కువ అనిపించినా కానీ మంచి థ్రిల్లింగ్ ఫన్ ఉండే మూవీ. సో సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ నచ్చేవాళ్ళు నెట్ఫ్లిక్స్లో ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. తర్వాత 6వది, సంభవం. మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చినటువంటి ఒక మైండ్ బెండింగ్ థ్రిల్లర్ సంభవం సినిమా.
జనరల్గా టైమ్ లూప్ సినిమాలు ఓటీటీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని ఆ లూప్స్ని డీకోడ్ చేయొచ్చు. సినిమాలో హిడెన్ లేయర్స్ ఉంటే వాటిని కూడా బాగా అర్థం చేసుకోవచ్చు. అందుకేనేమో ఈ సంభవం సినిమా థియేటర్స్లో కంటే కూడా ఓటీటీలో ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ కనెక్ట్ అయింది. ఇందులో ఒక అడవిలో ఉండేటువంటి టైమ్ లూప్ స్టోరీ డెఫినెట్గా మీ బుర్రకు పదును పెట్టి నెక్స్ట్ అసలు ఏం జరుగుతుందా అని ఆలోచించేలా ఉంటుంది. అడవిలో ఒక పర్టికులర్ ప్లేస్లో వైలెన్స్ జరిగినప్పుడు టైం మెషిన్ లాగా మారడం అనేది సినిమాలో మెయిన్ పాయింట్. ఎలాంటి కాంప్లెక్స్ సైంటిఫిక్ మెథడ్స్ వాడకుండా హారర్ని మైథాలజీని బ్లెండ్ చేసి ఒక కొత్త వరల్డ్ని క్రియేట్ చేశారు. సౌండ్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా మిమ్మల్ని కంప్లీట్గా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాయి. సో మిస్టరీ మూవీస్ నచ్చేవాళ్ళు జియో హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉన్నటువంటి సంభవం సినిమాని ట్రై చేయండి. అండ్ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా రీసెంట్గానే మన ఛానల్లో పోస్ట్ చేసాం, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 7, 28 years later, ద బోన్ టెంపుల్. జాంబీ జానర్లో కల్ట్ స్టేటస్ తెచ్చుకున్నటువంటి 28 days later ఫ్రాంచైజీ నుండి కొత్తగా వచ్చిన లేటెస్ట్ అపోకలిప్టిక్ హారర్ మూవీ ఇది. నియా డకోస్టా డైరెక్ట్ చేసిన ఈ సినిమా జస్ట్ బ్లడ్ అండ్ గోర్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా సైకలాజికల్గా కూడా మనల్ని భయపెడుతుంది. కథ మామూలుగా జాంబీ సినిమాల్లో ఉండేదే. రేజ్ వైరస్ అనేది స్టార్ట్ అయ్యి 28 సంవత్సరాలు అయింది. ప్రపంచం అంతా నాశనం అయిపోయిన తర్వాత సర్వైవ్ అయినటువంటి కొంతమంది మనుషులు ఒక పెద్ద బ్యారన్ ల్యాండ్లో బతుకుతారు. సో ఆ ప్లేస్లో ఉండే బోన్ టెంపుల్ చుట్టూ మెయిన్ స్టోరీ జరుగుద్ది. ఈ సినిమాలో డైరెక్టర్ జాంబీస్ కంటే కూడా సర్వైవల్ కోసం మనుషులు ఎంత క్రూరంగా మారతారు అనేది చాలా రాగా చూపించారు. కెమెరా వర్క్ గ్రిట్టీగా ఒక డాక్యుమెంటరీ స్టైల్లో ఉంటుంది. సో ఆ టెన్షన్ మనకి డైరెక్ట్గా హిట్ అవుద్ది. పోస్ట్ అపోక్లిప్టిక్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇదొక సాలిడ్ ఎక్స్పీరియన్స్. ప్రైమ్లో ఉంది, ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 8, పిజ్జా మూవీ. ఇప్పటివరకు సీరియస్గా ఇంటెన్స్గా ఉండే సినిమాలు చూసి బోర్ కొడితే కనుక అసలు మైండ్కి ఎలాంటి పని చెప్పకుండా జస్ట్ సరదాగా నవ్వుకునేలా చేసేటువంటి ఒక మంచి స్టోనర్ కామెడీ పిజ్జా మూవీ. హ్యారీ పాటర్లో చేసిన డానియల్ రాడ్క్లిఫ్ అండ్ స్ట్రేంజర్ థింగ్స్లో చేసిన గేటన్ మెట్రాజో లాంటి క్రేజీ యాక్టర్లు ఇందులో ఉంటారు. పాయింట్ ఏంటంటే ఇద్దరు కాలేజ్ రూమ్మేట్స్ అనుకోకుండా ఒక ఎక్స్పెరిమెంటల్ డ్రగ్ని ట్రై చేస్తారు. దాని ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి మైండ్ బ్లోయింగ్ హెల్యూజినేషన్ స్టార్ట్ అవుతాయి. ఆ మత్తులో ఉన్నప్పుడు ఒక పిజ్జా తినే జర్నీయే ఈ పిజ్జా మూవీ కథ. ఈ సినిమా మీకు కనెక్ట్ అవ్వాలంటే ఇందులో లాజిక్లు అస్సలు వెతకూడదు. స్క్రీన్ మీద జరిగే ప్రతి సీన్ చాలా అబ్జర్డ్గా క్రేజీగా ఉంటుంది. సో ఆ క్రేజీనెస్ని, ఆ వియర్డ్ వైబ్ని ఎంజాయ్ చేస్తే కనుక మేబీ వీకెండ్లో ఫ్రెండ్స్తో కలిసి కూర్చుని కాసేపు సరదాగా నవ్వుకునే స్ట్రెస్ బస్టర్ అవుద్ది. ట్రై చేయండి, జియో హాట్స్టార్లో ఉంది. తర్వాత నెంబర్ 9, యూఫోరియా. ఈ పేరు వినగానే మనలో కొంతమందికి HBO సిరీస్ గుర్తొస్తుంది. కానీ రీసెంట్గా గుణశేఖర్ గారు యూఫోరియా అనే పేరుతో ఒక హార్డ్ హిట్టింగ్ సోషల్ డ్రామా తీశారు. ఒక్కడు లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ తీసిన గుణశేఖర్ గారు ఈసారి ఒక సీరియస్ అండ్ సోషల్లీ కాన్షియస్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రజెంట్ సొసైటీలో మనం రెగ్యులర్గా చూసేటువంటి కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ని బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్తున్నారు అనేది ఇందులో మెయిన్ పాయింట్. యాక్చువల్గా యూఫోరియా అంటే ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్. కానీ ఆ హ్యాపీనెస్ని రీచ్ అవ్వడానికి ఈ క్యారెక్టర్స్ ఎలాంటి సోషల్ అండ్ ఎమోషనల్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అనేది ఇందులో మెయిన్ స్టోరీ. మూవీ కొంచెం డార్క్ జోన్లో ఉంటుంది, బట్ మంచి ఎఫర్ట్ ఉన్న సినిమా అనిపిస్తుంది. రొటీన్ ఫార్మాట్కి దూరంగా గుణశేఖర్ గారు కొత్తగా ట్రై చేశారు కాబట్టి మనం కూడా మూవీని ట్రై చేయొచ్చు. సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. తర్వాత నెంబర్ 10, గుడ్ బాయ్. హారర్ సినిమాల్లో మనుషులు దెయ్యాల నుండి తప్పించుకోవడం చాలా కామన్. కానీ ఈ సినిమాలో ఒక పెంపుడు కుక్క మెయిన్ హీరోలా ఉంటుంది. సో డాగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోస్ట్ని, ఆ హారర్ అట్మాస్ఫియర్ని చూపించడం మనకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. పాయింట్ ఏంటంటే ఒక అబ్బాయి పాత ఇంట్లోకి తన డాగ్తో కలిసి షిఫ్ట్ అవుతాడు. కానీ ఆ ఇంట్లో ఆల్రెడీ ఒక భయంకరమైన సూపర్ న్యాచురల్ ప్రెజెన్స్ ఏదో ఉంటుంది. సో ఆ భూతం బారి నుండి ఆ కుక్క ఎలా కాపాడింది అనేది మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో ఆ డాగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూపించేటువంటి కెమెరా వర్క్ మనల్ని చాలా సర్ప్రైజ్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆ పాత ఇల్లు ఇవన్నీ కలిసి ఒక క్రీపీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. పెట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, అలాగే రొటీన్ దెయ్యం కథలు కాకుండా కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ గుడ్ బాయ్ ఒక పర్ఫెక్ట్ చాయిస్ అవుద్ది. మూవీని మిస్ అవ్వకండి, ప్రైమ్ అండ్ లైన్స్ గేట్లో ఉంది. నెక్స్ట్ నెంబర్ 11, అస్సీ. డైరెక్టర్ అనుభవ్ సిన్హా అండ్ తాప్సీ పన్ను కాంబినేషన్ అనగానే మనందరికీ తప్పడ్, ముల్క్ లాంటి పవర్ఫుల్ సినిమాలు గుర్తొస్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి నుండి వచ్చినటువంటి లేటెస్ట్ హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా అస్సీ సినిమా. మన దేశంలో ప్రతిరోజు యావరేజ్గా 80 మంది ఆడవాళ్ళ మీద దారుణాలు జరుగుతున్నాయి అనేది ఒక హార్ష్ అండ్ హార్డ్ హిట్టింగ్ పాయింట్. సో దీన్ని బేస్ చేసుకుని అస్సీ సినిమా తీశారు. బేసిక్గా ఆడియన్స్ని డిస్టర్బ్ చేసి ఆలోచింపజేసే సినిమా ఇది. రెగ్యులర్ కోర్ట్ రూమ్ డ్రామాల్లో ఉండేటువంటి బీట్స్తో ఒక బ్రూటల్ ఇన్సిడెంట్ని డీప్ లెవెల్లో ఎక్స్ప్లోర్ చేశారు. సొసైటీ మైండ్ సెట్ని క్వశ్చన్ చేసే సినిమా. తాప్సీ అండ్ కనీ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఒక రియలిస్టిక్ డ్రామా చూడాలి అనుకుంటే మిస్ అవ్వకండి. అస్సీ ZEE5లో ఉంది.
సరే, లిస్ట్లో సీరియస్ సినిమాలు చాలా చూస్తాం కాబట్టి లాస్ట్లో ఒక సిల్లీ మెటా కామెడీతో లిస్ట్ని ఎండ్ చేద్దాం. అదే నెంబర్ 12, అనకొండ. అనకొండ అనే సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసింది. 90s కిడ్స్కి అయితే ఈ సినిమా ఒక నోస్టాలజిక్ ట్రిప్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆ సినిమాని జాక్ బ్లాక్ అండ్ పాల్ రడ్ కలిసి ఒక క్రేజీ స్పూఫ్ లాగా రీబూట్ చేశారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి వాళ్ళకి బాగా నచ్చిన అనకొండ సినిమాని మళ్ళీ కొత్తగా రీబూట్ చేద్దాం అనుకుంటారు. దానికోసం ఒక కెమెరా పట్టుకుని అమెజాన్ అడవుల్లోకి వెళ్తారు. సో అక్కడ నుండి ఒక క్రేజీ అండ్ ఫన్నీ రైడ్ స్టార్ట్ అవుద్ది. అండ్ ఆఫ్ కోర్స్ అప్పుడప్పుడు అనకొండ కూడా సడన్ ఎంట్రీ ఇచ్చి భయపెట్టుద్ది. సో ఈ సినిమాలో సీరియస్ ప్లాట్ కానీ లాజిక్స్ కానీ ఉండవు. ఒక పాత ఫ్రాంచైజీని ఐడియాని తీసుకుని సింపుల్ ఫన్నీ నాస్టాలజీని ట్యాప్ చేశారు. సో వీకెండ్లో సరదాగా ఒక పాప్కార్న్ ఎంటర్టైనర్ చూద్దాం అనిపిస్తే నెట్ఫ్లిక్స్లో అనకొండ మూవీని ఒకసారి ట్రై చేయండి. సో మూవీ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్లో మీరు చూసిన మీకు బాగా నచ్చిన మూవీస్ ఏంటో కింద తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.